సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లను పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పోలీస్ ట్రైనింగ్లోనే సైబర్ క్రైమ్ విభాగంలో పనిచేయడం కోసం సెలక్షన్ జరగాలన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బోధి పెవిలియన్లో పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్పై ప్రత్యేక కోర్సు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. డేటా అనాలిసిస్ ఆధారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ పైన విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టాలన్నారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీ అడిక్షన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విజిలెన్స్ కు మరిన్ని అధికారాలు ఇచ్చే అంశంపై అధ్యయనం చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రమాదం జరిగిన తర్వాత కాకుండా అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపల్ హైడ్రాతో సమన్వయం చేసుకుని జూన్ 15లోగా సమగ్ర నివేదిక తయారు చేయాలన్నారు. సిటీలోని ఫ్లెక్సీలను నియంత్రించాలని పోలీసులను ఆదేశించారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ నుంచి నాన్ క్యాడర్ ఐపీఎస్ వరకు ప్రమోషన్ పొందిన తర్వాత 2 ఏళ్ల పాటు ఇతర విభాగాల్లో పనిచేయాలన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ బయట ఉన్న జిల్లాల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీపీసీ సెంటర్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా కంపెనీలకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు. ఏఐ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. రేపటి నుంచి జరిగే సరస్వతి అంత్య పుష్కరాలను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే పుష్కరాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు సీఎం. హైదరాబాద్ బయట గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిటీ అవతల ఏర్పాటు చేసేలా ప్రత్యేక పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీ సెంటర్లు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసేలా కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలన్నారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో బోధి పెవిలియన్లో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఐటీ పరిశ్రమల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎం. ఫ్యూచర్ సిటీలో 1500 ఎకరాల్లో డాటా సిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5 ప్రాంతీయ వైద్య పర్యాటక కేంద్రాల్లో ఒకటి ఫ్యూచర్ సిటీలోని హెల్త్ సిటీలో ఏర్పాటు చేసేలా చర్యలు జరపాలన్నారు. అవసరమైతే తాను ప్రధాని మోదీతో మాట్లాడతానన్నారు. ఫ్యూచర్ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయిస్తామని చెప్పారు సీఎం రేవంత్. ఏఐ, హెల్త్ సిటీ, ఇండస్ట్రియల్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు ముఖ్యమంత్రి. ఫ్యూచర్ సిటీలో స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా, స్కిల్ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకునేలా చూడాలన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రప్పించేలా ఇన్వెస్ట్ తెలంగాణ పేరుతో ప్రత్యేక ఏజెన్సీ ఏర్పాటు చేయాలని సూచించారు. పెట్టుబడిదారులకు ఒకే వేదికపై అన్ని అనుమతులు, సేవలు అందేలా వ్యవస్థ రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 3 నెలల్లో అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో టీ ఫైబర్ ఇంటర్నెట్ వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఇప్పటికే టీ ఫైబర్ కు మారిన ప్రభుత్వ ఆఫీసుల నుంచి 54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు సీఎం రేవంత్ కు తెలిపారు అధికారులు. తీవ్రమైన వడగాలులు, ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం ప్రయాణాలు చేయొద్దన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనున్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. త్రాగునీరు, విద్యుత్ సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు సీఎం. ఎండలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా హాస్పిటళ్ల వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్. వడదెబ్బతో ఎవరైనా చేరితే తగిన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావును ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 11,54,000 టన్నుల మక్కల కొనుగోళ్లు పూర్తి కాగా అందులో 9,53,000 టన్నులను గోదాంలకు తరలించారు.
మరో 2 లక్షల టన్నులను గోదాంలకు తరలించాల్సి ఉంది. రాష్ట్రంలో 43,18,000 టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అంచనాలుండగా 21,59,000 టన్నుల కొనుగోలు జరుగుతాయని అంచనా వేశారు అధికారులు. జిల్లాలో మొత్తం 14,89,000 టన్నులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది సర్కార్. సీఎం రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ట్రైనీ ఐఏఎస్ అధికారులు. ఎంసీహెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్ లో 2025 బ్యాచ్ కు చెందిన 6 అధికారులు సీఎం ను కలిశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ వైస్ చైర్మన్ శాంతికుమారి, కోర్సు డైరెక్టర్ కందుకూరి ఉషారాణి మీటింగ్ లో పాల్గొన్నారు. అంతకుముందు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు ఆర్ రవికుమార్, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్టార్, ఎఫ్టీసీసీఐ డైరెక్టర్ సంగీత, ఎక్సలెన్స్ అవార్డ్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి సీఎం ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రికి ఆహ్వానం అందించారు. రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతోంది. ఎండల తీవ్రతకు వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 4-5 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మధ్యాహ్న ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇవాళ సమ్మర్ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీలు రికార్డైంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, పెద్దపల్లి జిల్లా ఓదెల, జగిత్యాల జిల్లా రాయికల్లులో 46.4 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. జనగామ, వడ్లకొండ, పెనుబలి, ఆసిఫాబాద్, కోటపల్లి, బాల్కొండలో 46.3 డిగ్రీలు, జైనత్, పినుపాక, తొర్రూరు, కోహెడ, మేలచెరువులో 46.2 డిగ్రీల టెంపరేచర్లుగా రికార్డయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలో హై టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. ఖమ్మంలో 45, రామగుండంలో 44.6, నిజామాబాద్లో 44.4, ఆదిలాబాద్లో 44.3, భద్రాచలంలో 43.8, హనుమకొండలో 43.5, మెదక్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 4-5 రోజులు రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు వెదర్ ఆఫీసర్లు. మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. గురువారం 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. ఇప్పటికే హీట్ వేవ్స్ అనేవి నమోదు అనేది చేయడం జరుగుతుంది. గత 2 రోజులుగా కూడా వడగాల్పుల తీవ్రత అనేది కూడా అధికంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా కొనసాగుతుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్లో కలర్ హెచ్చరికలతో పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉన్న చోట మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేయడం అనేది జరిగింది. సో ఒక విధంగా మొదటి రోజు 5 జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి 5 జిల్లాలకు ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయగా లోకల్ కండిషన్స్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ తో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వర్ష సూచన చేసింది. ఢిల్లీలో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అదనంగా 5,000 కోట్ల సాయం అందించాలని నిర్మలను కోరారు. గ్యాసిఫికేషన్ దిశగా సింగరేణి ముందడుగుకు కేంద్రం సహకారం కావాలని కిషన్ రెడ్డిని కోరారు. ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు మంత్రులు. స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద రాష్ట్రానికి అదనంగా 5,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కేంద్రం అమలు చేస్తున్న పథకంతో రాష్ట్రాలకు 50 ఏళ్లు వడ్డీ లేని రుణాలు అందించడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే 4,208 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. విద్యారంగంలో పెట్టుబడులకు ఎఫ్ఆర్ఎంబీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, విద్యారంగంలో భారీ పెట్టుబడులు, మూలధన వ్యయాలు, మౌలిక వసతుల విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై నిర్మలా సీతారామన్తో చర్చించారు డిప్యూటీ సీఎం.
కోల్ ఇండియా తరహాలో గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులపై పనిచేసేందుకు సింగరేణికి ఆసక్తి ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. బొగ్గు గ్యాసిఫికేషన్ దిశగా సింగరేణి ముందడుగుకు కేంద్ర సహకారం కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు. కొయ్యగూడెం బ్లాక్ 3 కేటాయింపు, తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 మైనింగ్ లీజ్ అంశాలపై చర్చించారు. వేలంలో పోయిన 4 ఏళ్లుగా పనులు ప్రారంభించని కొయ్యగూడెం బ్లాక్ 3ని సింగరేణికు కేటాయించాలని కోరారు. తాడిచెర్ల కోల్ బ్లాక్ 2లో ఇప్పటికే ప్రీ మైనింగ్ కార్యకలాపాలు, అన్వేషణ పనులు మొదలుపెట్టామని చెప్పారు. మైనింగ్ లీజ్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. డిప్యూటీ సీఎం లేవనెత్తిన అంశాలపై స్పందించిన కిషన్ రెడ్డి త్వరలోనే కేంద్ర, రాష్ట్ర అధికారులు, సింగరేణి ప్రతినిధులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఫారిన్ లాంగ్వేజ్లు నేర్చుకుంటే విదేశాల్లో ఉపాధి లభిస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. టామ్కామ్ అద్భుతమైన సంస్థ అని, దాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇందుకోసం 90 కోట్ల బడ్జెట్ కేటాయించామని తెలిపారు. టామ్కామ్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నామని తెలిపారు. సోమాజిగూడలో టామ్కామ్ సహకారంతో భారత్ యూరోపియన్ యూనియన్ మొబిలిటీపై జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో పాల్గొన్నారు వివేక్. ఏఐతో పోటీ పడగల శిక్షణ తీసుకుంటేనే రాణించగలమన్నారు మంత్రి వివేక్. Pilot projects to see that confidence is built, trust is built between the employer and the employee. So we also need lot of manpower in our Tomcom because we want to create this on a larger scale. We will be working on this, and I'm sure in the coming days we will try our best to create a lot of employment opportunities. జూన్ 2న ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత పండుగ ప్రారంభమవుతుందన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ పండుగలో పాల్గొంటారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టించడంలో విఫలమైందన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కోటారి గ్రామంలో పర్యటించారు మంత్రులు పొంగిలేటి, జూపల్లి. 2వ విడత ఇండ్ల నిర్మాణ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలిపారు మంత్రులు. స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి ఆసిఫాబాద్ లో నిర్వహించనున్న సీఎం బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు మంత్రులు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని లాంఛనంగా ఆసిఫాబాద్ జిల్లాలో ప్రారంభించడం జరుగుతుంది. మీకు తెలియంది కాదు, పేదవాడి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలో కాలు పెట్టాం. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు స్పీడప్ చేయాలన్నారు మంత్రులు. జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా కొనుగోలు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. ఇటలీ, భారత్ మధ్య 20 బిలియన్ యూరోల ట్రేడ్ లక్ష్యమన్నారు ప్రధాని మోదీ. మరో 3 ఏళ్లు ఇరు దేశాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ కొనసాగుతుందన్నారు ప్రధాని. భారత్తో సంబంధాలు కీలక దశకు చేరాయన్నారు ఇటలీ ప్రధాని మెలోని. స్టార్టప్లు, పరిశోధనల్లో సహకారం కొనసాగుతుందని చెప్పారు. ప్రధాని మోదీపై రాహుల్ కామెంట్స్ ను ఖండించింది బీజేపీ. నిరాశతోనే విపక్ష నేత విమర్శలని మండిపడింది. భారత్ ఇటలీ సంబంధాలు స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి అప్గ్రేడ్ అయినట్లు చెప్పారు ప్రధాని మోదీ. 2029 వరకు ఇరు దేశాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ కొనసాగుతుందన్నారు. ఢిల్లీ, రోమ్ మధ్య 20 బిలియన్ యూరోల ట్రేడ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు ప్రధాని. భారత్ అభివృద్ధికి 400కు పైగా ఇటాలియన్ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఉగ్రవాదం, ఆర్థిక మూలాల కట్టడికి భారత్, ఇటలీ ఐక్యంగా కృషి చేస్తాయని తెలిపారు మోదీ. భారత్ ఇటలీ సంబంధాలు కీలక దశకు చేరుకున్నాయన్నారు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని. స్టార్టప్లు, పరిశోధనలపై ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు. రోమ్లో మెలోనీతో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రధాని మోదీ. मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 to 2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है. నార్వే నుంచి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. రోమ్లో ఒక ఆధ్యాత్మిక ప్రదర్శనను వీక్షించారు. తర్వాత మోదీకి ఇటలీ పీఎం జార్జియా మెలోని వెల్కమ్ పలికారు. ఆమె విందు అనంతరం రోమ్లోని చారిత్రక కొలోజియంను సందర్శించారు ఇరు దేశాల ప్రధానులు. కొలోజియం దగ్గర ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకున్న మెలోని రోమ్కు స్వాగతం మిత్రమా ట్యాగ్తో పోస్ట్ చేశారు. రోమ్లో ఇటలీ చిత్రకారుడు టొమాసెట్టి వారణాసికి సంబంధించిన కళాకృతిని బహుకరించినట్లు ప్రధాని మోదీ చెప్పారు.
ప్రధాని మోదీ సారథ్యంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సెమీకండక్టర్ పారిశ్రామిక రంగంలో కీలక పురోగతి సాధించామన్నారు. సౌత్ కొరియాలోని సియోల్లో పర్యటిస్తున్న రాజ్నాథ్ ఆ దేశ ప్రతినిధులతో భేటీ అయ్యారు. 2025 డిసెంబర్ నాటికి మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా విక్రమ్ 32 బిట్ చిప్ ప్రాసెసర్ అందుబాటులోకి వచ్చిందన్నారు రాజ్నాథ్. लेकिन आज हम शिप से लेकर सेमीकंडक्टर तक, मोबाइल से लेकर मिसाइल तक और ड्रोन से लेकर सारी वैक्सीन तक यदि कहीं बना रहे हैं, आपके हमारे देश के भारत देश में बना रहे हैं. क्योंकि भारत अब पहले का भारत नहीं है. भारत को यदि कोई छेड़ेगा तो भारत उसे छोड़ेगा नहीं. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. నిరాశ నిస్పృహలతోని రాహుల్ గాంధీ కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాపై రాహుల్ వ్యాఖ్యలు ఆయన అరాచక మనస్తత్వానికి నిదర్శనమన్నారు. దేశంలో నక్సలిజం నిర్మూలన దేశ ద్రోహమా అని ప్రశ్నించారు నితిన్ నబీన్. और किस प्रकार से आप शब्दों का प्रयोग करते हैं? जिन शब्दों का आप प्रयोग कर रहे हैं, क्या नक्सलवाद खत्म करना गद्दारी है? क्या इस देश की जमीन को सुरक्षित रखना गद्दारी है? क्या इस देश के तिरंगे का सम्मान पूरे विश्व में बढ़ाना गद्दारी है? लेकिन आज भारतीय सेना को सम्मान के साथ, स्वाभिमान के साथ काम करने का जो मौका मिला है, वो यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में मिला है. బెంగాల్ బార్డర్లో కంచె నిర్మాణం కోసం 27 కిలోమీటర్ల ల్యాండ్తో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు బెంగాల్ సీఎం సువేందు అధికారి. టీఎంసీ నుంచి బీఎస్ఎఫ్ కు సరైన సహకారం లేకపోవటం వల్లే దేశ భద్రత ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. కంచె కోసం 2 వారాల్లోనే కొంత భూమిని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు సీఎం సువేందు. Now we are ready to hand over 27 kilometer fencing land along with few border outpost lands and BSF infrastructure development land. స్విట్జర్లాండ్ జెనీవాలో జరుగుతున్న 79వ వరల్డ్ హెల్త్ ప్లీనరీలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. భారత్లో క్వాలిటీ ట్రీట్మెంట్ కోసం డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. సామాన్యులకు ప్రాథమిక ఆరోగ్య సేవల కోసం 1,85,000 వెల్నెస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 88 కోట్లకు పైగా ప్రత్యేక డిజిటల్ హెల్త్ ఐడీలను సృష్టించామన్నారు నడ్డా. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఫైర్ అయ్యారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. నిత్యావసరాల ధరలు పెరుగుతున్నా కేంద్రం నిర్లక్ష్యంగా ఉంటోందన్నారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంటే ప్రధాని మోదీ విదేశాల్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజ్తో ఎన్టీఏను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. రాజ్యాంగంపై దాడి చేస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశద్రోహులేనని ఆరోపించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. రాజ్యాంగ వ్యవస్థలను మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దేశంలోని ఆస్తులను అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాయ్బరేలీలో నిర్వహించిన బహుజన్ స్వాభిమాన్ సభలో పాల్గొన్నారు రాహుల్. నిత్యావసర ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతున్నా కేంద్రం చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. దేశ ప్రజలను విదేశీ ప్రయాణాలు మానుకోవాలని చెప్పిన ప్రధాని 100 కోట్ల ఖర్చుతో ఫారిన్ టూర్లు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. हमारा तेल हॉर्मुज से आता है और हॉर्मुज को बंद कर दिया गया है कि देखिए आर्थिक तूफान आ रहा है, किसान को, मजदूर को, युवाओं को, माताएं बहनों को जबरदस्त चोट लगने जा रही है. नरेंद्र मोदी ने जो करना था पिछले 3 महीने में, जो दीवार, आर्थिक दीवार खड़ी करनी थी आज के लिए, वो उन्होंने नहीं की. उल्टा वो जाकर मेलोनी जी के साथ टॉपी खा रहे हैं. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంటే ప్రధాని మోదీ విదేశాల్లో రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు రాహుల్. ప్రధాని ఇటలీ టూర్ను ఉద్దేశించి ఎక్స్లో పోస్టు చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి పీఎం మోడీ మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ను గిఫ్ట్గా ఇవ్వడం, ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టుపై విమర్శించారు. దేశంలో ఆర్థిక తుఫాన్ ముంచుకొస్తుంటే ప్రధాని మోదీ రోమ్లో చాక్లెట్లు పంచుతూ బిజీగా ఉన్నారని కామెంట్ చేశారు రాహుల్. Prime Minister Modi brought us a gift, a very, very good toffee. Melody.
కేరళలో పర్యావరణానికి హానికరమనే సిల్వర్ లైన్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు సీఎం వీడి సతీశన్. అది ఆర్థికంగా లాభదాయకం కాదన్నారు. కేబినెట్ భేటీలో సిల్వర్ లైన్ ప్రాజెక్టును డీనోటిఫై చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సిల్వర్ లైన్ ఆందోళనకు సంబంధించిన అన్ని కేసులను విత్డ్రా చేసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు వీడి సతీశన్. We are not against the high speed rail project. We oppose the Silver Line project because it was a environment disaster and economically it was not viable. There was not even a detailed project report. So we have studied in detail. The UDF opposed the Silver Line project and we will recommend to the concerned authorities to withdraw all the cases connected with this Silver Line agitation. అదానీ కంపెనీలకు అగ్రిమెంట్ల కోసమే ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లారని విమర్శించారు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే. ఫారెన్ జర్నలిస్టుల ప్రశ్నకు ప్రధాని మోదీ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారని మండిపడ్డారు. విదేశీ పర్యటనలకు 850 కోట్ల మేర ప్రధాని ఖర్చు చేశారన్నారు ప్రియాంక్ ఖర్గే. Foreign investments have been strategically pulling out their investments from India. No country is friendly with you. When a terrorist state like Pakistan attacks you, not one single country stands with you. You are going abroad to fix deals for Adani, not to fix the nation's interest. Otherwise, tell me, anybody else calls you Vishwaguru besides yourself? నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలో కేంద్రం వైఫల్యం, త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తూ ఎన్ఎస్యుఏ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఓక్లాలోని ఎన్టీఏ ఆఫీసు ఎదుట వినూత్న రీతిలో నిరసన చేపట్టారు కార్యకర్తలు. ఎన్టీఏను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. లక్షలాది స్టూడెంట్ భవిష్యత్తుతో ఎన్టీఏ ఆటలాడుతుందని మండిపడ్డారు. శ్రద్ధాంజలి సభ నిర్వహించేందుకు యత్నించిన ఎన్ఎస్యుఏ శ్రేణులను చెదరగొట్టారు పోలీసులు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపై సమగ్ర సమీక్షా సమావేశాలు నిర్వహించాలన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. హైదరాబాద్ లోక్ భవన్లో తనను కలిసిన తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డితో వివిధ అంశాలను చర్చించారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి విశ్వవిద్యాలయాలు అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు, నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి అవకాశాల పెంపు చర్యలు, డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పాఠ్య ప్రణాళికల ఆధునికీకరణ, ఆవిష్కరణల ప్రోత్సాహం, పరిశ్రమల అనుసంధానిత కోర్సులపై ఆరా తీశారు. రైజింగ్ తెలంగాణ విజన్ 2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణలో ఉన్నత విద్యను అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణను దేశంలోనే ప్రముఖ ఉన్నత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా సమగ్ర చర్యలు చేపట్టాలన్నారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న విద్యా, పరిపాలనా సమస్యలను బాలకృష్ణారెడ్డితో చర్చించారు. ఛాన్సలర్గా వెంటనే పరిష్కరించాల్సిన సమస్యలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. That's all for now.